డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని విఎస్ఎం కాలేజ్ ప్రాంగణంలో వికాస్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ మేళాలో ప్రముఖ ఐటీ, ఫార్మా కంపెనీలు పాల్గొన్నాయి. నిరుద్యోగ యువతంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి కోరారు. గత 5 సంవత్సరాల్లో ఒక ఫ్యాక్టరీ కానీ, ఒక పరిశ్రమ కానీ రాష్ట్రంలో రాలేదని, ఈ సైకో పాలనకు భయపడి ఉన్న ఫ్యాక్టరీలు కూడా ఇతర రాష్ట్రాలకు వలసపోయాయని మంత్రి అన్నారు. ఈ సైకో పాలనలో యువత ఉద్యోగాలు లేక విసిగి వేచారి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యువత తమ తమ అర్హతను బట్టి ఉద్యోగాలు పొందాలని, సూపర్ 6లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి సంతకం డిఎస్సి చేశారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిరుద్యోగ యువకులు ఎక్కువ ఉండడం నేను గమనించానని, ఈ జాబ్ మేళాలో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున యువకులు పాల్గొని తమ తమ అర్హతలను బట్టి ఉద్యోగాలు పొందాలని ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా ఎవరి మాటలు నమ్మకుండా నేరుగా మీరు ఇంటర్వ్యూకి వెళ్లి మీ అర్హతలు బట్టి ఉద్యోగాలు పొందాలి తప్ప ఉద్యోగాలు వేస్తాం, డబ్బులు ఇవ్వండి అంటూ ఎవరు వచ్చినా వారిని నమ్మొద్దని, ఇక్కడ అన్ని ఉచితంగానే జరుగుతున్నాయని నిరుద్యోగ యువకులు గమనించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ సుధాసాగర్, వికాస్ డైరెక్టర్ లచ్చారావు మరియు అధిక సంఖ్యలో నిరుద్యోగ యువకులు, తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జాబ్ మేళా, మెగా జాబ్ మేళా నిర్వహించబడతా ఉంది. ముఖ్యంగా మీరు గమనిస్తే గత 5 సంవత్సరాల్లో ఈ ఫ్యాక్టరీస్ కానీ, పరిశ్రమలు కానీ ఏవీ రాలేదు. ఈ సైకో పాలన వల్ల ఉన్న ఫ్యాక్టరీలు 8 ఫ్యాక్టరీలు బయటికి వెళ్ళిపోవటం, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద ఏ రోజు కూడా వైసీపీ పార్టీ చిత్తశుద్ధితో లేదు. అదేవిధంగా వాళ్ళ ఆగ్రహానికి లోనయ్యే మరి యువత కానీ, నిరుద్యోగులు కానీ ఎవరో ఓటు వేయకపోవడం వల్లే ఈ 11 సీట్లకి పరిమితం అవడం కారణం. అదేవిధంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మీరందరూ గమనించాలి, తొలి సంతకం మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. అంటే నిరుద్యోగుల మీద, నిరుద్యోగుల కష్టాల మీదట ఆయన గమనించి అందరూ కూడా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలన్న నెపంతో సూపర్ 6లో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇవ్వని పక్షంలో, వెసులుబాటు లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని ప్రకటించడం జరిగింది. ఆయన మాటలు స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారి సహకారంతో ఈరోజు 35 కంపెనీలని ఈ జాబ్ మేళాకు ఆహ్వానించడం, హెచ్ఆర్లు రావటం, మరి ఇటువంటి రికమెండేషన్లు లేకుండా ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఇక్కడతో ఈ జాబ్ మేళా అనేది, లేకపోతే నిరుద్యోగ సమస్యల మీద పోరాటం అనేది ఆగదు. నిరంతరం మేము 5 సంవత్సరాలు కూడా సుమారు నా శాఖే తీసుకుంటే, కార్మిక శాఖ తీసుకుంటే 29,000 ఫ్యాక్టరీలు కానీ, 7,000 బాయిలర్స్ కానీ, ఈఎస్ఐ హాస్పిటల్స్ 96 ఈఎస్ఐ హాస్పిటల్స్ కానీ ఉండడం జరిగింది. సో అక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తద్వారా ఉద్యోగ అవకాశాలు ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం నలుమూలలో జాబ్ మేళా అనేది పెట్టి ఈ నిరుద్యోగ సమస్య మీద నిరంతరం పోరాడతాం. అదేవిధంగా ఈరోజు సుమారు 4,000 మంది పైబడి యువత ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇక్కడికి వచ్చాయి. మరి 2,000 మందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మిగతా 2,000 మంది, లేకపోతే మిగతా వాళ్ళకి ప్రతి నెల ఇక్కడ 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా అనేది నిర్వహిస్తాం. కాబట్టి అది గమనించాలి మీరు అందరూ కూడా. మీరు ఎవరు నిరుత్సాహంతో ఉండొద్దు. జాబులు ప్రతి వ్యక్తికి అర్హతను బట్టి జాబ్ అనేది 5 సంవత్సరాల్లో నిరంతరం వేస్తూనే ఉంటాం, అది గమనించగలరు. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా అందరికీ కృతజ్ఞతలు. మీరు కూడా అందరూ కూడా మరి ఈ అవేర్నెస్, ఈ జాబ్ మేళా దానికోసం మీ వంతు కృషిగా మీరు చేశారు కాబట్టి మీకు కూడా నా ధన్యవాదాలు. అలాగే నిరుద్యోగ ఇక్కడికి హాజరైన ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి కూడా అతి త్వరలోనే ఉద్యోగాలు ఇస్తామని, ఇది కాకుండా చాలామంది ఉద్యోగాలు కల్పిస్తారు. 2,000 మందికి కానీ జాయినింగ్ ఆర్డర్స్ రావు. ఇలాగ ఎప్పటి నుంచో జరుగుతుందని వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేశారు. వికాస ఆధ్వర్యంలో లచ్చారావు గారికి కూడా ఆయన హామీ మీద నేను చెప్తా ఉన్నాను.
వితిన్ 1 వీక్లో అందరికీ కూడా జాయినింగ్ 15 డేస్లో అందరికీ కూడా జాయినింగ్ ఆర్డర్స్ మేము ఇస్తాం. ఇక్కడ సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా 15 రోజుల్లో జాయినింగ్ ఆర్డర్స్ అనేవి వస్తాయి. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.